హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చి గులాబ్ జామ్ 175 గ్రామ్స్ ప్యాకింగ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం పిండి కలిపేసుకుందామండి. ఫ్రెండ్స్, పిండి చేసుకుందాం. మనము ఉండలు లేకుండా అలా కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటా గట్టిగా పిసకూడదు ఫ్రెండ్స్. అలా పైన కలుపుకుంటూ ఉండాలి. గట్టిగా పిసికామనుకో అది సరిగ్గా ఫ్రెండ్స్. అదిగో కొంచెం కొంచెం వాటర్ పోసుకుని ఇప్పుడు ముద్ద అయిపోయింది. అలా గుల్లగా చేసుకోవాలి. స్మూత్గా కలపాలి ఫ్రెండ్స్. మనం ఎలా పడితే అలా కలిపేసుకోకూడదు దీన్ని, అవి సరిగ్గా రావు. అదిగో ఉండైపోయింది కదా. మనం కొంచెం 10 నిమిషాలు నానబెట్టుకుంటే అప్పుడు పిండి స్మూత్గా వస్తుంది. చూశారు కదా. ఓ చెప్పాలిగా ఉండైపోయింది, స్మూత్గా వచ్చేసింది. చేతికి కూడా అంటుకోవట్లేదు చూడండి. ఇప్పుడు మనం 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే నానిపోద్ది. ఈలోపు మనం సిరప్ గ్లాసు చూడండి ఫ్రెండ్స్. దీంతో 2 గ్లాసెస్ పంచదార తీసుకున్నాము. ఆ గ్లాస్తోనే వాటర్ కూడా పోసుకోవాలి. అదిగో పంచదార కొలుస్తున్నాను చూడండి, సరిపోద్ది. ఈ గ్లాస్తో 1/2 కేజీ ప్యాకెట్ అయితే సరిపోయింది. మీరు కొలుసుకోకపోయినా 1/2 కేజీ పోసేసుకోండి, సరిపోద్ది. అప్పుడు అదే గ్లాస్తో గ్లాసున్నర వాటర్ పోసుకుందామండి. ఎందుకంటే సిరప్ కొంచెం ఉడికి మనకి తీగలాగా రావాలి కదా. 1 గ్లాసున్నర పోసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ అంటించుకుందాం. చూడండి, ఒక గరిటె తీసుకొని ఫ్రెండ్స్, ఇదిగో సిరప్ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, పంచదార కరిగిపోద్ది ఒక 10 మినిట్స్లో. ఈలోపు మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, అది నానిపోయింది. బాల్ చేసుకుందాం. ఉండలు రెడీ అయిపోయినాయి చూడండి. మనం అలా తిప్పేసుకున్నాం అనుకోండి, పగుళ్ళు రావు, చక్కగా వస్తాయి. చూడండి, ఉండలు చక్కగా చేసేసాను. ఈ సైజు ఉంటే కనుక చాలా బాగుంటుందండి చూడటానికి, కలర్ఫుల్గా. ఇదిగోండి, సిరప్ రెడీ అయిపోతుంది. చూడండి, సిరప్ రెడీ అయిపోయింది. అదిగోండి, అలా తీగ రావాలి, వచ్చేసిందండి. చూడండి ఎలా బాల్స్ ఎలా ఉడుకుతున్నాయో. చూడండి, అలా సిమ్ములో పెట్టి లో ఫ్లేమ్లో తీసుకోవాలి. ఇగోండి వండేసాం, వేసుకుందామండి సిరప్లో. చూడండి, ఈ కలర్ రావాలండి. ఈ కలర్ రాకపోతే కనుక బాగుండవు. పాకం వడకట్టేసుకుంటున్నాము. బాల్స్ వేసుకున్నాం కదా, ఇంకేమన్నా ఉంటాయని మనం ముందే వడకట్టుకోవాలండి, దాంట్లోనే వేసేసుకోకూడదు. అయిగోండి బాల్స్ చూడండి. ఒక అరగంట అలాగే ఉంచితే కనుక అవి బాగా తీసుకుని ఇదవుతాయి. ఇగోండి, బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. అవి కూడా తీసి దీంట్లో పెట్టుకుందాం. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.